Hi, welcome to the math class. Today I'm discussing about some important theorems on cyclic groups. Theorem 1, if small a is a generator of a cyclic group G, and that is G, this is the generator of capital G. That is. Then A inverse is also a generator of capital G. అంటే నేనేం ప్రూవ్ చేయాలి? G is equal to generator of A inverse. ఇది నేను ప్రూవ్ చేయాల్సింది. నా టార్గెట్ ఇది. ఓకేనా? First write the given statement. Let capital G be a cyclic group generated by the element small a, generated by the element small a, and that is the definition of the cyclic group, generator of A, that is equal to, this can be written as A power n such that n belongs to Z. So this is the definition of the cyclic group. ఏం ప్రూవ్ చేయాలి అంటే A inverse is also a generator of capital G. For this, G లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, A పవర్ R. జీలో ఉండే వాళ్ళంతా ఏ పవర్ సంథింగ్ లాగా ఉండాలి. సో జీలో నుంచి ఒకరిని తీసుకున్నాను, వేర్ R belongs to Z. R is some integer. Then A power R can be written as, A power R ని ఎలా రాస్తానంటే A inverse minus R. అంతేగా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into R, R, AR. Where R belongs to integer అయితే that implies minus R is also an integer. ఓకేనా? సో పవర్లో ఉన్న మైనస్ ఆర్ కూడా సమ్ ఇంటీజరే, నో ప్రాబ్లం. కాబట్టి సిన్స్ మైనస్ ఆర్ ఈజ్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఎవ్రీ ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ కెన్ బి జనరేటెడ్ బై ఏ ఇన్వర్స్. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎన్ రాస్తే ఏమన్నాము, జనరేటర్ ఆఫ్ ఏ అన్నాం. మరి ఇక్కడ ఏ పవర్ -1 అంటే ఇదొక ఎలిమెంట్ అనుకుందాం, ఏ పవర్ -1 హోల్ పవర్ ఆఫ్ సంథింగ్ లాగా రాసామంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఆఫ్ క్యాపిటల్ జీ అనమాట. ఓకేనా? దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఆఫ్ క్యాపిటల్ జీ. Therefore, G is equal to generator of A inverse. చూడండి, దీన్ని ఇలా రాసుకున్నాం, ఇదన్నా ఒకటే. ఇక్కడ ఏ పవర్ n ఉంది, ఏ పవర్ n ఈజ్ సమ్ ఇంటీజర్. ఇక్కడ ఏం రాసాము, ఏ ఇన్వర్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుందాం, ఏ ఇన్వర్స్ ని హోల్ పవర్ ఆఫ్ సమ్ ఇంటీజర్ లాగా రాసాము. అంటే పవర్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్, పవర్స్ ఆఫ్ సమ్ ఇంటీజర్స్, సమ్ పాజిటివ్ ఇంటీజర్ లాగా రాసుకున్నాం. కాబట్టి సో ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఈస్ ద జనరేటర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఎవరిని రాసుకున్నాము, జీలో ఒకరిని తీసుకుంటే వాళ్ళని ఇలా రాసుకున్నాం అనమాట. ఓకేనా? అందుకనే జీలో ఎవరినైనా ఒకరిని తీసుకుంటే వాళ్ళని జనరేటర్ ఆఫ్ సంథింగ్ లాగా రాసుకున్నాము. కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఆఫ్ క్యాపిటల్ జీ. దేర్ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. హెన్స్ ప్రూవ్డ్. And the next theorem, prove that every subgroup of a cyclic group is normal. Every subgroup of a cyclic group is normal. ఇక్కడ మనకు ఒక థియరం ఉంది, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ అన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్ అని ఉంది మనకి. ఓకేనా? నేను ఇక్కడ నాకు తెలిసిన కండిషన్స్ రాస్తాను. we know that every తర్వాత రాస్తాను ఇది. we know that మనకి ఒక థియరం ఉంది, ఏంటిదంటే ప్రూవ్ దట్ ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ అంటే ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ అన్ ఎబిలియన్ గ్రూప్, ఒక ఎబిలియన్ గ్రూప్ కి ఏ సబ్ గ్రూప్ తీసుకున్నా అది నార్మల్ అవుతుంది.
ఇప్పుడు నార్మల్ అని చెప్పాలి అంటే ఒక సబ్ గ్రూప్ తీసుకుంటా. అంటే ఒక ఎబిలియన్ గ్రూప్ తీసుకుంటే ఆ ఎబిలియన్ గ్రూప్‌కి ఒక సబ్ గ్రూప్ తీసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ప్రూవ్ థట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ నార్మల్. ఓకేనా? ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్. లెట్ క్యాపిటల్ G ఈస్ ఏ సైక్లిక్ గ్రూప్. ఇక్కడున్న ఎవ్రీ సబ్ గ్రూప్ ఇంకా తీసుకోలేదు. ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్. ముందు సైక్లిక్ గ్రూప్ తీసుకున్నాను. ఈ సైక్లిక్ గ్రూప్‌కి ఒక సబ్ గ్రూప్ తీసుకుందాం. ఓకేనా? అండ్ క్యాపిటల్ H ఈస్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి. ఇదంతా గివెన్ స్టేట్మెంట్‌లోనే ఉంది. నార్మల్ అని చెప్పాలి. సిన్స్ G అనేది సైక్లిక్ గ్రూప్ కాబట్టి సిన్స్ క్యాపిటల్ G ఈస్ ఏ సైక్లిక్ గ్రూప్. G అనేది సైక్లిక్ గ్రూప్ కాబట్టి దట్ ఇంప్లైస్ H ఈజ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. క్యాపిటల్ H ఈజ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఎందుకంటే సిన్స్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. ఓకేనా? చూడండి. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఏ సైక్లిక్. ఇక్కడ సబ్ గ్రూప్ తీసుకున్నాను. ఒక సైక్లిక్ గ్రూప్ తీసుకున్నాను. ఆ సైక్లిక్ గ్రూప్‌కి ఒక సబ్ గ్రూప్ తీసుకున్నాను. అంటే ఏంటి ఇక్కడ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఏ సైక్లిక్ గ్రూప్. అందుకనే సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. H అనేది ఏమవుతుందంటే ఈ 2 కలిపా క్లబ్ చేశాను. అంతే ఏం చేయలా. సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఓకేనా? రైట్. నెక్స్ట్ సిన్స్ అగైన్ సిన్స్ క్యాపిటల్ G ఈజ్ ఏ సైక్లిక్. కాబట్టి దట్ ఇంప్లైస్ క్యాపిటల్ G ఈజ్ ఏ సైక్లిక్ కాబట్టి దట్ ఇంప్లైస్ క్యాపిటల్ G ఈజ్ ఎబిలియన్. క్యాపిటల్ G ఈజ్ ఎబిలియన్. ఎందుకని? ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ మనకు ఫస్ట్ థియరమే. ఓకేనా? సిన్స్ ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. ఫస్ట్ థియరం అదేగా. ఇక్కడ G అనేది ఏమైంది? సైక్లిక్ గ్రూప్ అయింది. ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. థియరం 1 అన్నమాట ఇది. ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. కాబట్టి దేర్‌ఫోర్ క్యాపిటల్ G ఈజ్ ఎబిలియన్ అయ్యింది. అండ్ క్యాపిటల్ H ఈజ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఇది కూడా మనకు తెలిసిందనమాట. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఇప్పుడు ఏమైంది? ఈ 2 మరలా క్లబ్ చేస్తే దేర్‌ఫోర్ క్యాపిటల్ H ఈజ్ an abelian subgroup of capital G. Abelian subgroup of capital G. Capital H is an abelian subgroup of capital G. అర్థమైందా? ఈ 2 క్లబ్ చేసాం. ఏం లేదు. G అనేది ఎబిలియన్ అయింది. అలాగే H అనేది సైక్లిక్ సబ్ గ్రూప్ అయింది కాబట్టి దేర్‌ఫోర్ ఎబిలియన్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. కాబట్టి దేర్‌ఫోర్ క్యాపిటల్ H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. ఎందుకు నార్మల్ అయింది అంటే సిన్స్ అగైన్ దిస్ థియరం అనమాట. ఎవ్రీ ఇవన్నీ ఆల్రెడీ మనకు థియరమ్స్ ప్రూవ్ చేసాం. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ an abelian group is నార్మల్. నార్మల్ సబ్ గ్రూప్స్ లో ఈ థియరం ఉంది. ఎబిలియన్ గ్రూప్ కి ఏ సబ్ గ్రూప్ తీసుకున్నా అది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. ఓకేనా? ఒక ఎబిలియన్ గ్రూప్ కి ఒక సబ్ గ్రూప్ తీసుకున్నాను. క్యాపిటల్ H ఈజ్ అన్ ఎబిలియన్ అండ్ H ఈజ్ ఎ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. G అనేది ఏంటిది? ఇక్కడ ఎబిలియనే కాబట్టి క్యాపిటల్ H ఈజ్ ఎ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ an ఎబిలియన్ గ్రూప్ కాబట్టి దేర్‌ఫోర్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ an ఎబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్ కాబట్టి క్యాపిటల్ H ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ G. దేర్‌ఫోర్ ఫైనల్ గా దేర్‌ఫోర్
every subgroup of a cyclic group is normal. Hence proved. Okay na? And one more theorem. This is a very, very important theorem. If P is a prime number, then every group of order P is a cyclic group. P is a prime number, then every group of order P, అంటే ఆ G యొక్క ఆర్డర్ P, ఆర్డర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ దట్ గ్రూప్ ఈస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే అందులో P ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. P నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా మనం ఏం చెప్పాలంటే సైక్లిక్ గ్రూప్ అని చెప్పాలి. లేదా ఇదే స్టేట్మెంట్ని ఇలాగ అడగవచ్చు. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈస్ సైక్లిక్. ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈస్ సైక్లిక్. కొంచెం జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ముందు ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. లెట్ P be a prime number. P be a prime number. And capital G be a group of order P. Group of order P. ఇక్కడ చూడండి, దట్ ఈస్ P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అంటే P ఈజ్ ఎప్పుడు ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 మనకు తెలుసు. ఇట్ హ్యాస్ టూ డివైజర్స్. ఇట్ హ్యాస్ ఓన్లీ టూ డివైజర్స్. అంతేగా ప్రైమ్ నెంబర్కి రెండు డివైజర్స్ ఉంటాయి, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఇది బ్రాకెట్లో ఏం అవసరం లేదు, మీకు అర్థం అవ్వడం కోసం బ్రాకెట్లో రాస్తున్నాను. P అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి P అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. అలాగే ఇట్ హ్యాస్ ఓన్లీ టూ డివైజర్స్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? అది తర్వాత దేర్ఫోర్ ఇక్కడ ఏమన్నాడు, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ P అన్నాడు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు P అండ్ P ఈజ్ ఏ ప్రైమ్ అండ్ P ఈజ్ ఏ ప్రైమ్. ఓకేనా? రైట్. దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? 2 ఒక్కటేనా? కాదు కదా, 2 కన్నా ఎక్కువ కూడా ఉంటాయి కదా. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. ఏంటిది? స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అంటే ఇంతకన్నా ఇంకా తక్కువదే ఉండదు. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. 2 ఈజ్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్, అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్. అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలో చూద్దాం. we have to prove that capital G is cyclic. We have to prove that capital G is cyclic. ఓకేనా? ఇది నా టార్గెట్. ఇప్పుడు సిన్స్ ఆర్డర్ ఆఫ్ G మనకేం తెలుసు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తెలుసు కదా. ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ G అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. అంటే దాని మీనింగ్ చూడండి. దట్ ఇంప్లైస్ క్యాపిటల్ G కంటైన్స్ at least, order of G అంటే the number of distinct elements in the group capital G is called order of G. greater than or equals to 2 అంటే మినిమం 2 distinct elements ఉంటాయి. కాబట్టి at least 2 distinct elements, వేరుగా అన్నమాట. 2 distinct elements రెండు ఉంటాయి. మినిమం 2 ఉంటాయి అన్నమాట. ఆ మినిమం రెండిట్లో ఒకటి ఇంకొకటి వేరు అన్నమాట. కాబట్టి దట్ ఇంప్లైస్ one of the element of capital G is different. రెండు వేరు అన్నమాట. is different from the identity element. Small e.
ఒకటి ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఇంకొకటి అనదర్ ఎలిమెంట్ అన్నమాట. ఆ అనదర్ ఎలిమెంట్ ఏమందాము అంటే లెట్ ఇట్ బి స్మాల్ ఏ అనుకోండి. అంటే దట్ ఈస్ ఇప్పుడు ఏ అండ్ ఈ రెండు ఒకటేనా? కాదు కదా! వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ క్యాపిటల్ జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ. ఈ రెండు వేరు వేరు. ఇద్దరుంటారు. అట్‌లీస్ట్ 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఒకటేమో 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి. అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇంకొక ఎలిమెంట్ అన్నమాట ఏదో ఒకటి. ఆ ఎలిమెంట్‌ని ఏ అనుకున్నాను. ఈ 2 వేరు వేరు. 1 వేరు, అనదర్ డివైజర్ వేరన్నమాట. కాబట్టి ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ. సో, ఇప్పుడు ఈ థియరమ్ ప్రూవ్ చేయడానికి లెట్ జనరేటర్ ఆఫ్ ఏ ఈస్ ఏ cyclic సబ్‌గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. ఇప్పుడు ఒక సైక్లిక్ సబ్‌గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జీ. జీకి ఒక సైక్లిక్ సబ్‌గ్రూప్ అంటే ఇది ఇట్లా రాశాను అంటే దట్ ఈస్ ద సైక్లిక్. అట్లా ఇలా రాశాను అంటే దట్ ఈస్ ద సైక్లిక్ గ్రూప్ అన్నమాట. సో, ఇప్పుడు జీకి ఒక సబ్‌గ్రూప్ తీసుకుంటా. ఇలా ఉండే ఒక అంటే ఏం లేదు. ఇది కూడా అంతే ఏ పవర్ సంథింగ్ లాగా రాసుకోవడమే. సో, దిస్ ఈస్ ద సైక్లిక్ సబ్‌గ్రూప్ ఆఫ్ తీసుకుంటే ఇది కూడా ఒక గ్రూపే అన్నమాట. సైక్లిక్ సబ్‌గ్రూప్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు జీ యొక్క ఆర్డర్ ఏమో పి అనుకున్నాం మనం. క్వెషన్‌లో ఇచ్చేసాడు. నేను ఈ జీకి ఒక సబ్‌గ్రూప్ తీసుకుంటున్నాను కదా! సైక్లిక్ సబ్‌గ్రూప్ తీసుకుంటున్నాను కదా! మరి దాని ఆర్డర్ ఎంత అంటే మనకు తెలియదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ దట్ సైక్లిక్ సబ్‌గ్రూప్‌ని ఏమనుకుందామంటే ఇక్కడ పి అనుకున్నాం కదా! ఇక్కడ ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే హెచ్ అనుకుందాం. స్మాల్ హెచ్. ఆర్డర్ ఆఫ్ దట్ సైక్లిక్ సబ్‌గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇందులో హెచ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో పి ప్రైమ్ అంటే పి నంబర్ ఆఫ్ ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ దట్ గ్రూప్ ఈస్ పి అన్నమాట. అంటే పి ఈస్ ఎ ప్రైమ్ నంబర్. ఇక్కడ హెచ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఈ రెండిటిని బేస్ చేసుకొని బట్ లెగ్రాంజెస్ థీరమ్ ఆల్రెడీ ఈ థీరమ్ మనకు తెలుసు. లెగ్రాంజెస్ థీరమ్ ప్రకారం ఏమవుతుందంటే ద ఆర్డర్ ఆఫ్ ఏ సబ్‌గ్రూప్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ డివైడ్స్ ది ఆర్డర్ ఆఫ్ గ్రూప్. ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేశాం కదా! దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఈ థీరమ్ మనం చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్. ఓకేనా? అంటే దేర్‌ఫోర్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఈ హెచ్ ప్లేస్‌లో ఎవరున్నారు? సైక్లిక్ సబ్‌గ్రూప్ వీడేగా ఉంది. కాబట్టి దేర్‌ఫోర్ ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ సబ్‌గ్రూప్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఇది మనకుంది. దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ సబ్‌గ్రూప్ ఎంత? ఆర్డర్ ఎంత దీనికి? ఆర్డరు హెచ్. హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ అంటే ఎంత? పి. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. సిన్స్ పి ఈస్ ఎ ప్రైమ్. సిన్స్ పి ఈజ్ ఎ ప్రైమ్ అండ్ హెచ్ డివైడ్స్ పి. ఇది కూడా మనకు తెలుసు. హెచ్ డివైడ్స్ పి చేస్తుంది అంటే ఐదర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. 2 ఫ్యాక్టర్స్ కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న అవ్వాలి, లేకపోతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి అన్న అవ్వాలి. మరి ఎవరవుతారో చూద్దాం ఒకసారి. సిన్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ. అంతేగా? ఇక్కడ ఉంది మనకి. సిన్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ గనక జరిగితే సైక్లిక్ సబ్‌గ్రూప్ అనేది కూడా నాట్ ఈక్వల్స్ టు సైక్లిక్ ఎలిమెంట్ ఈ. ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ. ఇది కూడా జరుగుతుందన్నమాట. సైక్లిక్ సబ్‌గ్రూప్ యొక్క ఆర్డర్ ఎంత? హెచ్. నాట్ ఈక్వల్స్ టు. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత? 1. అంటే హెచ్ అనేది 1కి ఈక్వల్ కాదు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న అవ్వాలి, లేకపోతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి అన్న అవ్వాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కావటం లేదు కాబట్టి దేర్‌ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. దట్ ఇంప్లైస్ హెచ్ అంటే ఎంత? ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ సబ్‌గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత? ఆర్డర్ ఆఫ్ జీ. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఆర్డర్స్ 2 సేమే కాబట్టి 2 ఆర్డర్‌లు సేమ్ అయితే అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమే. అంటే సైక్లిక్ సబ్‌గ్రూప్ అన్న, జీ అన్న 2 సేమే అన్నమాట. అంటే దేర్‌ఫోర్ క్యాపిటల్ జీ ఈస్ ఏ సైక్లిక్ గ్రూప్. ఇలా వచ్చింది అంటే ఏంటి? జీ ఈజ్ ఈక్వల్ టు సైక్లిక్ గ్రూపేగా. ఇలా వచ్చిందంటే సైక్లిక్ గ్రూపేగా. కాబట్టి దేర్‌ఫోర్ జీ ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై
జనరేటెడ్ బై ఇక్కడ ఎవరున్నారు ఏ అనేది ఉంది కాబట్టి ఏ జనరేటెడ్ బై ఏ ఓకేనా లాస్ట్ స్టెప్ దేర్ ఫోర్ ఎవ్రీ group of prime order is cyclic, hence proved. So this is a very important theorem. ఒక్కసారి outlines. Every group of prime order is cyclic. Let P be a prime number and capital G be a group of prime order. ఇది క్వశ్చన్ లో ఇచ్చేసాడు. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇట్ హ్యాస్ టూ డివైజర్స్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు పి. ఇది ఆర్డర్ ఆఫ్ జీ అంటే పి అండ్ పి ఇస్ అ ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి టూ లేదా అంతకన్నా ఎక్కువ అంటే ఆర్డర్ ఆఫ్ జీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టూ ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ ఈజ్ సైక్లిక్. జీ అనేది ఒక సైక్లిక్ అని చెప్పాలి అంటే ఇదిగో ఇది ఇట్లా చెప్పాలి ఓకేనా. జీ అనేది సైక్లిక్ అని చెప్పాలి. దానికోసం ఏం చేస్తాను సిన్స్ ఆర్డర్ ఆఫ్ జీ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 కాబట్టి దాని మీనింగ్ ఏంటి జీ కంటైన్స్ అట్లీస్ట్ 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఈ రెండు డిస్టింక్ట్ ఎలిమెంట్స్ లో ఒకటి ఇంకొకటి సమానం కాదు, రెండు డిఫరెంట్ అనమాట. 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్, ఒక దాని పేరు ఏ రెండో దాని పేరు ఈ. ఒకటి ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఈ రెండు నాట్ ఈక్వల్స్. ఈ థియరం ప్రూవ్ చేయడం కోసం ఒక సైక్లిక్ సబ్ గ్రూప్ తీసుకున్నాను జీకి. ఆ సైక్లిక్ సబ్ గ్రూప్ యొక్క ఆర్డర్ వచ్చి హెచ్ అనుకున్నాను. హెచ్ అనుకున్నాను. ఆర్డర్ ఆఫ్ ద సైక్లిక్ సబ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాను. అంటే బై లాగ్రాంజెస్ థియరం ప్రకారం రెండు సబ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి గ్రూపు ఇంకొకటి సబ్ గ్రూప్ ఉంది కాబట్టి ఒక బై లాగ్రాంజెస్ థియరం ప్రకారం ఆర్డర్ ఆఫ్ అంటే లాగ్రాంజెస్ థియరం అంటే ఇది ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైస్ ఆర్డర్ ఆఫ్ జీ. కాబట్టి ఆర్డర్ ఆఫ్ హెచ్ ప్లస్ లో ఎవరున్నారు ఆర్డర్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ సైక్లిక్ సబ్ గ్రూప్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. దీని యొక్క ఆర్డర్ ఎంత అనుకున్నాను హెచ్ డివైడ్స్ దీని యొక్క ఆర్డర్ ఎంత పి. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండ్ హెచ్ డివైడ్స్ పి కాబట్టి ఐదర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నవాలి లేకపోతే హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి అన్నవాలి. డివైజర్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ సంథింగ్. సిన్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఈ కాబట్టి దాని యొక్క సైక్లిక్ సబ్ గ్రూప్స్ కూడా నాట్ ఈక్వల్ అవుతాయి. అంటే సైక్లిక్ సబ్ గ్రూప్ నాట్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఈ రెండు కూడా ఈక్వల్ కాదు. దీని యొక్క ఆర్డర్ వచ్చి హెచ్ నాట్ ఈక్వల్స్ టు ఏ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 1. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కావటం లేదు అంటే ఎవరు అవుతారు ఇంకా హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి అవుతుంది. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు పి. హెచ్ అంటే ఎంత ఆర్డర్ ఆఫ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత ఆర్డర్ ఆఫ్ జీ. సో రెండు ఆర్డర్లు సేమ్ అయితే అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయితే కాబట్టి ఆర్డర్ సైక్లిక్ జనరేటెడ్ బై ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ. సో దిస్ ఈజ్ ద సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్. కాబట్టి దేర్ ఫోర్ జీ ఈజ్ ఎ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై అన్ ఎలిమెంట్ స్మాల్ ఏ. దేర్ ఫోర్ every group of prime order is cyclic, hence proved. So this is the way we have to solve any problem by using the definition cyclic group. Okay. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.